మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ విడుదల సందర్భంగా ఏలూరు నగరంలో మెగా అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. సినిమా విడుదలైన ఆనందాన్ని పంచుకుంటూ అభిమానులు కేక్ కట్ చేసి పటాసులు కాలుస్తూ జై చిరంజీవ అనే నినాదాలతో థియేటర్ల పరిసరాలను ఉత్సాహంతో నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, చంటి ఏపీ ఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించారు. ఏలూరు నగరంలోని సత్యనారాయణ థియేటర్, విజయలక్ష్మి థియేటర్ వద్ద అభిమానులతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని, ఆయనకు ఉన్న అభిమానుల ప్రేమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని వీక్షించాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో ఏలూరు మెగా ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు, నగర పట్టణ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు శానం శ్రీ రామకృష్ణమూర్తి, మెగా అభిమానులు పి సురేష్, పి జగన్, డి పెదబాబు, ఈ పవన్, కట్ట ఆది, టి నరేష్, రామిశెట్టి కళ్యాణ్, దేవ, బతుల అరవింద్, కె శ్రీను, దోసపర్తి రాజు, శానం ఉదయ్, సాయి, పండునాయుడు, ఫణి పాల్గొన్నారు. అలాగే జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి, గౌరీశంకర్, సాయిరామ్ సింగ్, అల్లు చరణ్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొని మెగాస్టార్ కు తమ అభిమానాన్ని చాటారు. మొత్తంగా ఈ సినిమా విడుదల వేడుకలు ఏలూరులో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శివశంకర్ వరప్రసాద్, ఏదైతే ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్ సురేఖ అనేటువంటి నామకరణంతో మరి ఈ రోజున ఈ సినిమా రిలీజ్ అవటం, ఈ సినిమా బెనిఫిట్ షోకి మరి వచ్చి కేక్ కట్ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి గారికి, మెగా అభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సంక్రాంతి సందర్భంగా శివశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, మంచి సందేశాన్ని దేశానికి, ప్రజలకి మరి సంక్రాంతి సందర్భంగా పండగ సన్నివేశాలంతా కూడా అందరూ కూడా మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ని సమాజానికి అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఏదైతే ప్రశ్నల ద్వారా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని ఫ్యాన్స్కి అలవాటు చేశారో, దాని నిరంతరం కూడా చిరంజీవి లాగానే దానికి మరణం లేదు, దానికి ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేదు, నిరంతరం కూడా చిరంజీవిలాగా వద్దెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసినటువంటి అభిమానులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం.